హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో, చంక దగ్గర ముడతలు లేకుండా క్రాస్ బెల్ట్ షేప్ ఇవన్నీ కరెక్ట్గా వచ్చేలాగా నేను ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోనైతే తప్పకుండా చూడండి. ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన క్రాస్ కటింగ్లో బ్యాక్ పార్ట్ వేసి అవుట్లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత నెక్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ నెక్ పాయింట్ నుంచి బ్యాక్ నెక్ స్ట్రైట్ పాయింట్ గీసుకున్నాం కదండి, అక్కడి వరకు అర్థమవుతుందా? అక్కడి వరకు మనము అది ఉక్సుల పట్టి వేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ డాట్ చేసుకోవాలి, ఆ తర్వాత క్రాస్ బెల్ట్ ఎక్కడుందో చేసుకోవాలి, ఆ తర్వాత నెక్ పాయింట్ ఎక్కడుందో చేసుకోవాలి. నాకు మెజర్మెంట్కి ఇచ్చిన నెక్ కొంచెం రౌండ్గా లేదనమాట. సో మనం రౌండ్గా గీసుకోవాలి. ఫ్రంట్ ఉక్సుల పట్టి ఎప్పుడు కానీ రౌండ్గా ఉంటేనే వన్ సైడ్ ఇంకా బాగా రౌండ్ వస్తుంది. లేదు అంటే ఉక్సుల పట్టి సైడు కొంచెం షేప్ అవుట్ అవుతుందండి. మీరు గమనించిండండి, అది ఒకసారి మనం ఎవరు కుట్టినా కానీ అట్లా అవుతుంటుంది. కానీ ఇప్పుడు నేను చేసే కటింగ్లో మాత్రం రౌండ్గా వస్తుంది. ఆ తర్వాత నెక్ రౌండ్గా గీసుకున్న తర్వాత మనకు చంక దగ్గర డాట్ కోసము ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉక్సుల పట్టిని నెక్ దగ్గర పట్టుకొని చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే పట్టుకొని కొంచెం లాగి చంక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. చంక దగ్గర మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. చూసావా, అలా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకున్న తర్వాత అక్కడితోటి డౌన్కి చూసుకోవాలి. డౌన్కి మనకు సైడ్ దాట్ ఉంటుంది కదండి, అది ఆప్షనల్ దాట్. మనకు క్రాస్ బెల్ట్ ఎక్కువ తక్కువ అయితే పెట్టుకోవచ్చు, లేదు అంటే మానేయచ్చు ఆ దాట్ అయితే. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఎక్కడ ఉందో అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, వీడియోలోనైతే క్లియర్గా చూపిస్తున్నాను. అలాగే అక్కడ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఉక్సుల పట్టి అయితే నెక్ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని సెంటర్ డాట్ ఎక్కడుందో ఆడనైతే పాయింట్ ఫింగర్ తోటి ఒక మార్క్ వేసుకోవాలి. అది ఇంకా క్రాస్ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా మనం ఒక మార్క్ వేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. డాట్ కోసం మనం అక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు గీసుకున్నాము. చక్కగా ఒక పాయింట్ లైన్ గీసుకొని అక్కడ 1 ఇంచు ఇక్కడ 1 ఇంచు గీసుకొని డాట్కి అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నాము. తర్వాత ఆ డాట్ మార్కింగ్ నుంచి మన క్రాస్ బెల్ట్ మార్కింగ్ ఎక్కడైతే ఉందో అక్కడి వరకు మనం ఒక లైన్ గీసుకుంటే క్రాస్ బెల్ట్ వచ్చేసి నీట్గా షేప్ వస్తుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మూల అయితే ఖచ్చితంగా రావాలి. అలా వస్తే మటుకు షేప్ అనేది ఖచ్చితంగా వస్తుంది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ప్లస్ ఇంకా షోల్డర్ జారకుండా ఉండాలంటే ఈ టిప్పు నేను చాలా వీడియోస్లలో చూపించాను. ఇప్పుడు మనము ఫ్రంట్ నెక్కి యువతల సైడు, లోపల సైడ్ కాకుండా యువతల సైడు ఒక 1/2 ఇంచ్ మనము చూడండి, నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మనం 1/2 ఇంచ్ ముందుకు గీసుకొని, అలాగే భుజం దగ్గర లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. షేప్ కరెక్ట్ రావాలి అంటే మనం ఒక్కసారి కటింగ్ అయితే ఫాలో అవ్వండి. ఈ కటింగ్లో షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.